మోంతా తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలో 27, 28, 29 ఈ 3 రోజులు చాలా కీలకం కాబోతున్నాయి. అంతేకాకుండా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఇటు ప్రభుత్వాలు అడ్వైజరీస్ కూడా జారీ చేస్తున్న ఇప్పటి వరకు మా కలీగ్ బిందు అందించిన ప్రజెంటేషన్ ఇప్పుడు చూసాం. మోంతా తుఫాను మరింత వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం కాకినాడకు 490 కిలోమీటర్ల దూరంలో ఈ సూపర్ సైక్లోన్ కేంద్రీకృతమవుతోంది. ఇక గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాను కారణంతో తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుందన్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. మోంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామనంటున్న ప్రకాష్ జైన్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ కోస్తాంధ్ర మీద తీవ్ర ప్రభావం చూపించబోతుంది. రేపు ఉదయానికి సముద్ర తీరాన్ని చేరుకొని పెను తుఫానుగా మారబోతున్నటువంటి మోంతా తుఫాను సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటనేది మనతో మాట్లాడడానికి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ ఉన్నారు. సార్, సైక్లోన్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముఖ్యంగా ప్రజలను బయటికి తరలించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ తుఫాన్ గురించి ఫోర్కాస్ట్ వచ్చినప్పటి నుంచి సీఎం సార్ ద్వారా చాలా మీటింగ్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్స్ అందరూ కూడా రిలీఫ్ షెల్టర్స్ ఓపెన్ చేశారు. అది కాకుండా ఎస్డిఎంఏ తరఫున కూడా అలర్ట్స్ SMS ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. సో దాంట్లో ప్రజలందరికీ ఇంటి లోపల ఉండడానికి చెప్పడం జరిగింది. అది కాకుండా ఎవరైనా లో లయింగ్ ఏరియాస్లో ఉన్నారు, లేకపోతే హట్స్, థ్యాష్డ్ రూఫ్ ఇవన్నీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ షెల్టర్స్లో పంపుతున్నాం. కానీ చాలా చోట్ల అంటే ఉప్పాడ లాంటి ప్రాంతాల్లో కూడా తుఫాన్లు మాకు సాధారణంగా వస్తున్నవే, మాకు అనుభవం ఉంది అంటూ ఆ గ్రామాలు కూడా ఖాళీ చేయలేని పరిస్థితుంది. సో అలాంటి వారికి మీరు ఏ విధంగా నచ్చజెప్పి బయట పంపించే కార్యక్రమం చేస్తున్నారు? ప్రతి తుఫాన్లో కొంచెం వేరేగా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీంట్లో కూడా వేరేగా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అదే అందరికీ ఇప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపున, లోకల్ లీడర్స్ తరపున అందరికీ తెలియచేయడం జరిగింది. వాళ్ళకి కన్విన్స్ చేసి మాత్రమే తీసుకువెళ్తాం రిలీఫ్ షెల్టర్స్కి. ఇవన్నీ అంటే ఫోర్కాస్ట్ చూసి NDMA, IMD అన్నిటి నుంచి గైడ్ లైన్స్ తీసుకుని మాత్రమే అందరికీ చెప్తున్నాం. ఇది వాళ్ళ కోసమే ఉంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ తరపున ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ప్రజలందరికీ కూడా ఫాలో చేయడానికి చెప్తాను. సరే, NDRF టీంలు కానీ SDRF టీంలు కానీ క్షేత్రస్థాయిలో ఎన్ని ఉన్నాయి? రిజర్వ్లో ఎన్ని పెట్టారు? ఎక్కడికంటే అక్కడ పంపించడానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? మన దగ్గర NDRF తరపున 14 యూనిట్స్ ఉన్నాయి, SDRF తరపున 12 యూనిట్స్ ఉన్నాయి. మామూలుగా రెండిట్లో 4 యూనిట్స్ రిజర్వ్లో పెట్టి మిగతా అన్ని జిల్లాలకి పెట్టాం. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా సెంట్రల్ కోస్టల్ ఏపీ అక్కడ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది. మిగతా జిల్లాల్లో కూడా కొంచెం పెట్టాం, కొంతమందిని పంపించాం. సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక టీం కూడా వచ్చింది కదా, ఆ టీంతో మీరు ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నారు? మనకు సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఆర్మీ సపోర్ట్, నేవల్ సపోర్ట్, కమ్యూనికేషన్ సపోర్ట్ ఈ 3 కూడా వచ్చాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో రేపు సెల్ బ్రాడ్కాస్ట్ చేస్తాం. అందరికీ ఫోన్స్లో అలర్ట్స్ వస్తాయి, ఫోన్ వైబ్రేట్ ఉంటుంది. నేవల్ సపోర్ట్, ఆర్మీ సపోర్ట్ కూడా వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు. ఎక్కడైనా అవకాశం ఉంటే వాళ్ళకి పంపుతాం. సరే, ఫైనల్ చెప్పండి, రిలీఫ్ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? రిలీఫ్ కేంద్రాల్లో అంటే సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా TR-27 కింద కలెక్టర్స్ అందరికీ డబ్బు ఇవ్వడం జరిగింది. వాళ్ళు టెంపరీ రిలీఫ్ షెల్టర్స్ ఓపెన్ చేశారు. అది కాకుండా మనకు సైక్లోన్ షెల్టర్స్ కూడా ఉన్నాయి. అది కూడా వాళ్ళు ఓపెన్ చేసి అక్కడే ఫుడ్, మెడికల్ క్యాంప్, స్టాఫ్, క్లీన్లీనెస్, టాయిలెట్ క్లీన్లీనెస్, ముఖ్యంగా బేసిక్ అసెన్షియల్ ఐటమ్స్ కూడా అక్కడ పెడుతున్నారు. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా తుఫాను సంబంధించి ఎలాంటి విపత్తునైనా సరే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జైన్ చెప్తున్నారు. అట్లాగే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా సరే వాటిని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది ఆయన చెప్తారన్నమాట. కెమెరా పర్సన్ దాస్తో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.